మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు మానుకోట మొత్తం అతలాకుతలం అయిన విషయం మనకు తెలిసిందే. అసలు ఇంత వరద బీభత్సానికి గల కారణం ఏంది, ఇంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగడానికి గల కారణం ఏందని చూసుకున్నట్టయితే ఆకేరు వాగు. అసలు ఈ ఆకేరు వాగు ఏంటి? ఆకేరు వాగు వలన కొన్ని వేల ఎకరాలు నష్టం పోగా కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల కుటుంబాలు కూడా ఈ ఆకేరు వాగు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పి మనం గతంలో చూసుకున్నాము. అసలు మనం ప్రస్తుతం వచ్చేసి ఆకేరు వాగు వద్దే ఉన్నాము. ఈ ఆకేరు వాగు ఎందుకు ఇంత ప్రళయం సృష్టించింది అనడానికి మనం ఆకేరు వాగు చరిత్ర చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనం చూసుకునే విజువల్స్ లో మనం ఆకేరు వాగు వద్దే ఉన్నాము. ఈ ఆకేరు వాగు ఏదైతుందో ఈ ఆకేరు వాగు గత వర్షాలు కురిసినప్పుడు నెల్లికుదురు, ఇనుగుర్తి, రెడ్యాల, తొర్రూరు మండలాల్లో ఏదైతే వర్షపాతం బీభత్సం బాగా 46 సెంటీమీటర్లకు పైన వర్షపాతం కురిసి ఆ వరదంతా గొలుసుకట్టు చెరువుల మీదకి వెళ్ళి చెరువులు తెగుకుంటా వచ్చి ఈ ఆకేరు వాగు ఉప్పొంగిన ప్రవాహం మనం తెలుసుకున్నాం. అసలు ఆకేరు వాగు ఎక్కడ పుట్టింది, జన్మస్థలం ఏంది, ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఎన్ని వేల ఎకరాలకు నీరు అందిస్తుంది, ఇది ఎంత ఆయకట్టు ఉంది, ఎన్ని డ్యామ్లు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి మనం ఈ ఆకేరు వాగు అయితే జనగామ జిల్లాలోని నస్కల్ వద్ద ప్రారంభం అవుతుంది. ఇది హన్మకొండ, వరంగల్, మహబూబాద్, ఖమ్మం ఈ 4 జిల్లాలను కలుపుకుంటూ మొత్తం మీదుగా 92 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ప్రవాహం ఈ వాగుకు 12 ప్రాంతాల్లో చెక్ డ్యాంలు ఉన్నాయి. ఈ చెక్ డ్యాంలలో ఒక చెక్ డ్యాం దగ్గర, అదే పురుషోత్తమయ్యగూడెం దగ్గర ఒక యువ సైంటిస్ట్ ను కూడా బలిగొనడం జరిగింది. ఒక తండ్రి కూతురు ఇద్దరు యువ సైంటిస్ట్ అశ్విని వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా ఈ పురుషోత్తమయ్యగూడెం దగ్గర ఇదే వాగులో కొట్టుకోపోయి చనిపోవడం విషాదకరం. దానికి సంబంధించి మనం ఆ రోజు కూడా వార్తల్లో చెప్పుకున్నాము. ఇదే కాకుండా ఆ తండాకు సంబంధించిన గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇండ్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇలాగే చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతానికి ఈ ఆకేరు వాగు 92 కిలోమీటర్ల పరిధిలో ప్రవేశిస్తూ 12 ప్రాంతాల్లో చెక్ డ్యాములు కలిగి ఎగువన మొండివాగుతో కలిసి 2 పాయలుగా వచ్చేసి ఆకేరు వాగుగా రూపాంతరం చెందింది. ఈ ఆకేరు వాగు ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద మున్నేరు వాగులో విలీనమవుతుంది. ఈ ఆకేరు వాగు బీభత్సం ఏదైతే సృష్టించిందో అదే వరద మున్నేరు వాగు పోటెత్తి మనం ఖమ్మం జిల్లాను కూడా అతలాకుతలం చేసిన సంగతి మనకు తెలిసిందే. సముద్ర మట్టానికి 238 కిలోమీటర్ల ఎత్తులో ప్రారంభమై కృష్ణానదిలో కలిసే వరకు మొత్తం 195 కిలోమీటర్ల విడివితో ప్రవహిస్తుంది ఈ వాగు. మున్నేరులో కలిశాక ఖమ్మం నగరాన్ని ముంచెత్తి ఇప్పటికీ ఖమ్మం నగరం కోలుకోకుండా చేసినటువంటి ఈ ఆకేరు, మున్నేరు వాగులు ఏదైతే ఉన్నాయో గత బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ ఆకేరు వాగే కొన్ని లక్షల ఎకరాలకు జీవనాధారం. అదే ఆకేరు వాగు ఈరోజు కొన్ని వేల ఎకరాలను నీట ముంచి రైతుల గుండెల్లో గుణపాలు దింపిందని చెప్పొచ్చు. ఇదే ప్రవాహంలో కొన్ని గ్రామాలు కొట్టుకుపోయి కొన్ని వేల కుటుంబాలను నిరాశ్రయులుగా మార్చింది. అన్నం లేకుండా గడిపిన రోజులు ఇప్పటికీ ఆ జనాల గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత ప్రకృతి విలయం చెప్పిందనంటే ఇనుగుర్తి, నెల్లికుదురు మండలంలో ఎన్నడూ కురవనంత వర్షం 46 సెంటీమీటర్ల వర్షం కురిసి కొన్ని వందల గొలుసుకట్టు చెరువులు ఒకదానెమ్మటి ఒకటి ప్రవాహం చెరువు కట్టల మీదకెళ్ళి వచ్చేసి కట్టలు తెగిపోవడం వల్ల ఈ ఆకేరు వాగు ఉధృతి పెరిగి ఇంతటి బీభత్సం సృష్టించింది. ఇదే సీతారాం తండా చూసుకున్నట్టయితే తండాకు తండా లేకుండా వెళ్ళిపోవడం, ఇదే రావిరాల గ్రామంలో కొన్ని వందల కుటుంబాలను కూడా నిరాశ్రయం చేసింది. ఇప్పటికీ వర్షం వస్తుందనంటే మానుకోటతో పాటు ఖమ్మం పట్టణం కూడా భయభ్రాంతులకు లోనవుతుంది. మనం చెప్పుకుంటున్న ఏదైతే ఆకేరు, మున్నేరు వాగులతో పాటు ఇంకొక వాగు బుడమేరు అనగానే మనకు గుర్తొచ్చేది విజయవాడ ప్రాంతాన్ని మొత్తం ముంపుకు గురి చేసినటువంటి బుడమేరు. ఈ 3 ఏర్లు కూడా కృష్ణానదికి ఉపనదులుగా ప్రవహిస్తూ కొంతమేర ప్రవహిస్తుకుంటూ పోయి కృష్ణానదిలో ఈ 3 ఉపనదులు కూడా కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.